త్వరగా చూడండి డాక్టర్. ఓ మై గాడ్, చాలా హై ఫీవర్ గా ఉంది. వెంటనే అడ్మిట్ చేయండి. ప్రాబ్లం లేదు కదా? డోంట్ వరీ, టెంపరేచర్ తగ్గితే ఓకే. అది పెరగకుండా చూడాలి, అబ్జర్వేషన్లో ఉంచాలి, లేదంటే ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే డాక్టర్, అడ్మిట్ చేస్తాం. సిస్టర్ తీసుకెళ్ళు. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళమంటున్నాను కదా. సిస్టర్ సెలైన్ తీసుకురా. బాధపడుకో, ప్రశాంతికేమీ కాదు, మామూలు జ్వరమే కదా. షీ విల్ బి ఫైన్. డాడీ, మీరు ప్రామిస్ చేశారు నెక్స్ట్ సండే మాత్రం శ్రీశైలం తీసుకెళ్ళాలి. రేయ్, నువ్వు అడిగితే కాదన్నానా? మరి మీ మమ్మీ సంగతి ఏంటి? మీరే ఒప్పిస్తానన్నారుగా. డాడీ, మీరు మమ్మీని ఒక్క చూపు చూసారంటే డాడీ మడి పడిపోతుంది అంతే. చాలు చాలు, ఇక ఆపుతావా? తండ్రి కూతుళ్ళని వదిలేస్తే చాలు, నా మీద పడిపోతారు. నమస్తే అంకుల్. ఏంటి ఇలా వచ్చావు? మీతో కాస్త మాట్లాడాలి అంకుల్. ఏం మాట్లాడతావు? అంకుల్, మా తమ్ముడు చేసింది తప్పే. ఆ తప్పుని సపోర్ట్ చేసి మా డాడీ కూడా తప్పు చేశాడు. అందుకే వాళ్ళిద్దరి తరఫున నేను మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. ఆంటీ, ఐఎమ్ సారీ. నా మొహం చూసి వాళ్ళని క్షమించండి. తప్పు చేయడం, సారీ చెప్పడం, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం మీ ఫ్యామిలీకి అలవాటే కదా. అపరూప, నేను అంకుల్తో మాట్లాడుతున్నాను, ప్లీజ్. ఎవరితో మాట్లాడినా మీ తీరు మారదుగా, మాకు జరిగిన అవమానం పోదుగా. కబుర్లు చెప్పడం, కాలం గడపడం, ఎదుటి వాళ్ళను వెర్రి వాళ్ళని చేయడం. అపరూప, కనిపించేదంతా నిజం కాదు అని సరిపెట్టుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. అంకుల్, పెద్దవారు, మీరు అర్థం చేసుకుంటారనే ఇక్కడి దాకా వచ్చాను. మా వాళ్ళ వల్ల జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే అవసరం లేదు. మీతో వైరం పెంచుకోవాలనే ఆలోచన లేదు నాకు. అందుకే ఆంటీకి మీకు సారీ చెప్తున్నాను. సతీష్, తప్పుని దాటేసే అవసరం నీకు లేదు. కానీ నన్ను ఎవడేం చేయగలడన్న అహం మీ డాడీకి, మీ తమ్ముడికి ఉంది. వైరం పెంచుకోవాలనే ఆలోచన నీకు లేకపోవచ్చు, కానీ వ్యాపారానికి మించిన విలువలు లేవన్న అవివేకం
మీ డాడీలో ఉంది. అది తగ్గాలి. తప్పు చేసింది నువ్వు కాదు, నీ తమ్ముడు. వాడిని సపోర్ట్ చేసింది నీ తండ్రి. వాళ్ళు రావాలి. వాళ్ళు వచ్చి నా భార్యకి క్షమాపణలు చెప్పాలి. అంకుల్, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురావడం ఎందుకు చెప్పండి? వెళ్ళు సతీష్. చెప్పేది నీకే. వెళ్ళు. మమ్మీ, మమ్మీ. కావేరి, ప్రశాంత్ని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? ప్రసాద్ హాస్పిటల్ మమ్మీ. ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? ట్రీట్మెంట్ చేస్తున్నారు మమ్మీ. డాడీ నేను వస్తున్నామమ్మా. మమ్మీ డాడీ వస్తున్నారంటున్నాయా? ప్రసాద్ హాస్పిటల్. వీడేంటో ఫోన్ చేస్తే ఎత్తడు, మెసేజ్కి రిప్లై లేదు. హలో రే, గుర్తుందా నీకు? లలి, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్కి రెస్పాండ్ అవ్వవు. ఇడియట్. సారీ లలి, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. నేనేదో అనుకుంటే ఏదో జరిగింది. నేను డాడీకి చెప్పింది వేరు, డాడీ అర్థం చేసుకుంది వేరు. చాలా పెద్ద మిస్అండర్స్టాండింగ్ జరిగింది లలి. నీకు తెలిసిందా? నేను అదే విషయం నీకు చెప్పాలని ట్రై చేస్తున్నాను. నువ్వేమో ఫోన్ తీయవు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏం చేయను, నా బ్యాడ్ లక్. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు లల్లి. సరే సరే, ఇప్పుడు విషయం తెలిసింది కదా. మీ మమ్మీ డాడీకి చెప్పావా క్లియర్గా? నేను ప్రశాంతిని హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఏమైంది? హై ఫీవర్, ఉన్నట్టుండి ఫెయింట్ అయింది. ఓ, ఇప్పుడు ఓకే కదా? షీఈస్ ఫైన్. జరిగిందేదో జరిగింది. వెంటనే రేఖకైనా విషయం క్లారిటీ ఇవ్వరా? తప్పకుండా. డాడీ వాళ్ళకి చెప్పకపోతే నేనే వెళ్ళి రేఖతో చెప్పేస్తాను. డిలే చేయకురా, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్. ఓకే, బాయ్. బాయ్.
లలి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏదో మిస్అండర్స్టాండింగ్ అంటున్నావు, రేఖ అంటున్నావు. ఏం జరిగింది? ముందు పృథ్వీకి జరిగిన విషయం తెలియాలని ఆగాను మమ్మీ. I'll tell you now. ఎలా ఉంది రాధమ్మ ప్రశాంతికి? పర్వాలేదమ్మా. మీరెందుకొచ్చారు? ప్రశాంతి పరిస్థితుల్లో ఉంటే రాకుండా ఎలా ఉండగలదు రాధమ్మా? మామూలు జరవేనట బాబు. తగ్గిపోతుందన్నారు. ప్రశాంతి నిద్రపోతుంది. పృథ్వీ, ఇంటికెళ్దాం పద. డాక్టర్తో మాట్లాడదాం. ప్రాబ్లం ఏముండదు. పృథ్వీ, ఏంట్రా ఇది? మీరు వెళ్ళిపోండి డాడీ. అది కాదురా, నేను చెప్పేది విను. డాక్టర్తో మాట్లాడదామని. మనం బయలుదేరుదాం వంశీ. ఇది ఉంచు రాదమ్మా. ఎందుకు బాబు? పర్వాలేదు. ఖర్చులుకుంటాయి, ఉంచు. హాస్పిటల్లో బిల్ నేను కట్టేస్తాను. ప్రశాంత్ జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయరాదమ్మా. నువ్వు చెప్పేది నిజమా లలిత? అవునత్తయ్య, నేను చెప్పేది నిజం. పృథ్వీ ప్రేమించింది రేఖని కాదు, ప్రశాంతిని. ఈ విషయం ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదమ్మా? చెప్దామనే అనుకున్నాను, కానీ ముందు పృథ్వీకి తెలిస్తే మంచిదనిపిస్తుంది. ఎంత ఘోరం జరిగిపోయింది. ఈ విషయం తెలిసి కూడా వంశీ ధ్రువ ఇంటికెళ్ళి సంబంధం ఎలా మాట్లాడాడు హరిత? అదే నాకు అర్థం కావడం లేదు స్వప్న. అయ్యో, మీకు అర్థం కాదా చెప్తే? పృథ్వీకి వంశీ అన్నికి మధ్య పెద్ద మిస్కమ్యూనికేషన్ జరిగింది. పృథ్వీ రేఖని ఇష్టపడుతున్నాడు అనుకుని నీకు నచ్చిన అమ్మాయితో నీకు పెళ్లి జరిపిస్తానన్నాడు వంశీ అన్నయ్య. అది విని ప్రశాంతియే నచ్చిన అమ్మాయి కాబట్టి ప్రశాంతితోనే తన పెళ్లి జరుగుతుందని పృథ్వీ అనుకున్నాడు. అది తెలియక అందరూ గొడవ పడుతున్నారు అత్తయ్య. భగవంతుడా, చూస్తుండగానే ఎంత అనర్థం జరగబోతోంది. వెంటనే అందరికీ ఈ విషయం చెప్పాలి, లేదంటే కొంపలు అంటుకుంటాయి. ముందు ధ్రువతో జరిగింది చెప్పాలి. స్వప్న, ధ్రువకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో? చెప్పకపోతే ఎలా హరిత?
సమస్య ఇంకా జటిలమవుతుంది. కాస్త ఆలోచించాలి స్వప్న. వెంటనే తొందరపడటం అంత మంచిది కాదు. ఎందుకొచ్చావు? మీతో మాట్లాడాలి. నీకు మాట్లాడటానికి ఉందేమో, వినటానికి మాకేమీ లేదు. ఉంది, మీరు వినాలి. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ వచ్చావు? ఎవరా నిన్ను లోపలికి రానిచ్చింది? పో బయటికి. మీకు బెదిరించడం తెలుసు, నాకు ఎదురించడం తెలుసు. నేను చెప్పాల్సింది చెప్పాకే వెళ్తాను. మీరు అనవసరంగా నాతో వైరం పెట్టుకోకండి. ఓ అంటే వెళ్ళిపోవటానికి రాలేదు, నేను విషయం తేల్చుకోవటానికి ఇక్కడికి వచ్చాను. ఏంట్రా నువ్వు తేల్చుకునేది? ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడావు. హద్దు దాటకు. దాటను. మీరు ప్రొవోక్ చేస్తే తప్ప. ఇంతకాలం మీతో ఉన్న స్నేహం ఎక్కడ పోతుందోనని భయపడుతూ ఉన్నాను. కానీ మీరు నేరుగా నా మీదే యుద్ధం ప్రకటించారు. ఇక సైలెంట్గా ఉండటానికి నేనేం సన్యాసిని కాదు. ఏం చేస్తావురా? ఏం చేయగలవు? నీ పతనం మొదలైందిరా ధ్రువ. నువ్వెన్ని ఎత్తులు వేసినా నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ఇన్నాళ్ళు దిగజారి వ్యాపారం చేస్తూ కరెన్సీ లెక్క పెట్టుకున్నావు. ఇక నుండి జైల్లో కూర్చోడానికే రోజులు లెక్క పెట్టుకుంటావు. చెంప మీద కొడితే తట్టుకుంటాను, ముఖం మీద ఉమ్మేస్తే భరిస్తాను. నాకు ఆప్తులు అనుకుంటున్నాను కాబట్టి మీరు నా వ్యాపారం మీద కొట్టారు. కల్పతరువు లాంటి నా పబ్బుని మూయించారు. సహించను. ఇప్పటికీ మించిపోయింది లేదు. మీరిచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి. నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రావద్దు. అది కల్లో కూడా జరగదు. నువ్వెంతమంది జీవితాలతో ఆడుకున్నావో, ఎన్ని అరాచకాలు చేసావో, వాటన్నింటికీ మూల్యం చెల్లించుకోవాలి. పిల్లి పుట్టుక పుట్టాక అది కేవలం పాలు మాత్రమే తాగాలి అంటే ఎలా? ఎలుకల్ని కూడా తింటుంది. అది తన నైజం. అది మర్చిపోయి దాని మీద దాడి చేస్తే ఎదురు తిరుగుతుంది తప్ప ఎలుకల్ని తినటం చంపటం మానదు. నేను కళ్ళు తెరిచే పాలు తాగాను, కళ్ళు తెరిచి చిట్టెలుకల్ని తిన్నాను. కానీ మీరు మాత్రం కళ్ళు మూసుకునే కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి. అది మీకు మంచిది, నాకు మంచిది. రిక్వెస్ట్ చేస్తున్నాను.
మా ఇంటి ఆడపిల్ల మీద జరిగిన అఘాయిత్యానికి ఏమిట్రా శిక్ష? అందులో నా ప్రమేయం ఏమీ లేదు, జరిగిపోయింది. అదొక యాక్సిడెంట్ అనుకోండి. కానీ ఇంకెప్పుడు అలా జరగదని నేను హామీ ఇవ్వగలను. దయచేసి కంప్లైంట్ వెనక్కి తీసుకోండి. ఒక్క క్షణం నువ్వెక్కడున్నా నేనే నిన్ను చంపేస్తాను. నా కూతురు మీద జరిగిన దాడి యాక్సిడెంట్ అని సరిపెట్టుకోవాలరా? మాయికలైన ఆడపిల్లలు నీ దృష్టిలో చిట్టెలుకలరా? రేయ్, నువ్వు అసలు ఆడపిల్లని కన్నా తండ్రివా లేక ఆకలితో ఉన్న మృగానివా? రేయ్, ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన కంప్లైంట్ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. అంకుల్, మీ తమ్ముడి గారికి వయసు పెరిగిన ఆవేశం తగ్గలేదు. మీరు ఆలోచన పరులని నా నమ్మకం. ఈ నీతి నిజాయితీ అనే అవుట్డేటెడ్ మాటల్ని పక్కన పెట్టి సంధి కుదిర్చే మార్గం చెప్పండి. అందరం సంతోషంగా ఉంటాం. అయిపోయిందా? నువ్వు బయలుదేరితే మా వాడు తలుపేస్తాడు. ఆలోచించండి అంకుల్. ఏంట్రా ఆలోచించేది? తప్పు చేశావు, పూడ్చుకోలేని తప్పు చేశావు. అయినా ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశావు. కళ్ళు మూసుకుపోయి తప్పు చేశాను, కలలో కూడా మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను అని ఒక్క మాట అడిగుంటే క్షమించడానికి ఆలోచించేవాడిని. కానీ తప్పుని ఒప్పు చేయాలనుకుంటున్నావు, చేసిన దుర్మార్గాన్ని సమర్థించుకోవాలనుకుంటున్నావు, న్యాయాన్ని డబ్బుతో కొనాలనుకుంటున్నావు. ఇక క్షమాపణ లేదు. ఇంకెప్పుడు ఈ గుమ్మం తొక్కాలని, మమ్మల్ని కలవాలని ప్రయత్నించొద్దు. పోరా! ఏంట్రా ఏంట్రా ఇంకా చూస్తున్నావు? అవుట్! గెట్ అవుట్! ప్రశాంతిని ప్రేమించింది మర్చిపోవడానికి కాదు, జీవితాంతం కలిసి బ్రతకడానికి. తన కలల్ని నాశనం చేయాలని చూడకు. అదే జరిగితే ప్రశాంతి అన్యాయం అయిపోతుంది. ప్రశాంతి ఏం చూసి ప్రేమించాడు? ఏముందా పిల్ల దగ్గర? ప్రేమించాడట. ప్రశాంతి అన్యాయం అయిపోతుందట. బుల్షిట్.